నిన్న మన ప్రధానమంత్రి మోడీ కర్నూలు సభలో చాలా అట్టహాసంగా సభ జరిపి మాట్లాడారు. జీఎస్టీ పండగ అనే పేరుతోటి ఓ ప్రచార ఆర్భాటం చేశారు. ఇది ప్రతిసారి నాలుగోసారి రావటం మన రాష్ట్రానికి. వచ్చిన ప్రతిసారి ప్రధానమంత్రి వచ్చిన ప్రతిసారి 300-400 కోట్లు ఖర్చు అవుతుంది రకరకాల అరేంజ్మెంట్స్కి, ఛార్జీలకి, అన్నిటికి కలిపి. ఇప్పుడు 4 సార్లు, ఏడాదిలోనే 4 సార్లకి దాదాపు 1200 నుంచి 1500 కోట్ల దాకా ఖర్చు అయి ఉంటుంది. 1000 కోట్ల పైనే ఖచ్చితంగా. ఇంత డబ్బు ఎవరి కోసం, ఎందుకోసం వృధా చేస్తున్నది ఈ ప్రభుత్వం? ఒకవైపు డబ్బు లేదంటూ చిన్న చిన్న వాటికి కూడా ధరలు పెంచేస్తూ, ఛార్జీలు పెంచుతూ, ఇప్పుడు ఏమైనా మన రాష్ట్రానికి ఏమైనా సాధించి పెట్టాడా ప్రధానమంత్రి? యథావిధిగానే ఓకదంపుడు ఉపన్యాసం ఇచ్చి వెళ్ళారు. పరస్పర పొగడ్తలు. ఆయన పవన్ కళ్యాణ్, చంద్రబాబుని, లోకేష్ని అంతా పొగడలేక ఆయన చచ్చిపోతే, ఆయన పొగడలేక వీళ్ళు ఇంకా అసలు కింద మీద పడిపోయారు. ఆయన్ని వీళ్ళు పొగడటం, వాళ్ళని ఈయన పొగడటం, కాసేపు తెలుగులో మాట్లాడి నేను తెలుగువాడిని అనిపించుకోవాలని కాసేపు దేవుళ్ళకు మొక్కటం, ఈ రకమైనటువంటి వేషాలతోటే మొత్తం సభ అంతా పోయింది. చివరికి పాపం ఆ వచ్చిన సభలో కరెంట్ షాక్ తగిలి ఒక అబ్బాయి కూడా చనిపోయాడు, అర్జున్. ఆ అబ్బాయి గురించి పట్టించుకునే లేదు, వాళ్ళ కుటుంబం గురించి పట్టించుకోలేదు. ఈ సందర్భంగా సిపిఎం, సిపిఐ కార్యకర్తలని, నాయకులను అరెస్ట్ చేశారు. మా జిల్లా కార్యదర్శితో సహా, గౌస్ దేశాయితో సహా 15 మందిని అరెస్ట్ చేశారు. విద్యార్థి నాయకులను, ఆదోనిలో ఎక్కడో ఉన్న విద్యార్థి నాయకులను అరెస్ట్ చేశారు. ఒకరోజు ముందు నిరసన వ్యక్తం చేస్తున్న నంద్యాలలో మా కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఎందుకంత భయం వామపక్ష పార్టీల కార్యకర్తలంటే? ప్రధానమంత్రి సభకు వచ్చి గొడవ చేస్తారనే. మేము ముందు రోజే మా నిరసన తెలియజేసాం, మా అభిప్రాయాలు చెప్పాం. ఇప్పుడు ప్రధానమంత్రి రాక వల్ల ప్రజలకు అసంతృప్తి వస్తుందనే భయం వాళ్ళకి. అసలు ప్రధానమంత్రి రాయలసీమకు వచ్చి ఏమి ఒరగబెట్టారు? అక్కడ 13,000 కోట్ల విలువ కలిగిన ప్రాజెక్టులు, 16 ప్రాజెక్టులు ఓపెన్ చేశానంటున్నారు. ఆ 13,000 కోట్లకు చెందిన 16 ప్రాజెక్టుల్లో మన రాష్ట్రానికి చెందినవన్నీ, కర్నూలు జిల్లా, రాయలసీమకు చెందినవన్నీ చెప్పాలి. ఎక్కడెక్కడో అస్సాం మొదలుకొని కర్ణాటక దాకా అన్ని ఉత్తరాది రాష్ట్రాలు అన్నీ ఇక్కడి నుంచి ఓపెన్ చేసి, ఇవన్నీ కలిపి ఏదో 13,400 కోట్లు మన రాష్ట్రానికే ఆయన ఓపెన్ చేసినట్టు, శంకుస్థాపనలు చేసినట్టుగా ఒక బ్యాడ్ ఇంప్రెషను, రాంగ్ ఇంప్రెషను ప్రజల్లో కల్పించడానికి ప్రయత్నం చేశారు. ఇదే కర్నూలు జిల్లాలో రైల్వే వ్యాగన్ షాప్ పెడతామని గొందిపర్ల అనే గ్రామంలో బీజేపీ పంచలింగాల దగ్గర చేశారు, అక్కడ లేదు. ఇదే కర్నూలు జిల్లాలో ఆదోని టెక్స్టైల్ పార్కు పెడతామని బీజేపీ వాగ్దానం చేసింది. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో ఉంది, దాని గురించి అతీగతి లేదు. పక్కనే ఉన్న కడపలో స్టీల్ ప్లాంటు 10 ఏళ్ల నుంచి 4 సార్లు శంకుస్థాపనల మీద శంకుస్థాపనలే. అందుకు అవార్డు ఇవ్వచ్చు వాళ్ళకి, ఒక ఏదన్నా అంతర్జాతీయ అవార్డు, నోబెల్ బహుమతో లేకపోతే ఇంకోటి ఇవ్వచ్చు. 4 సార్లు ఒకే ఫ్యాక్టరీకి శంకుస్థాపనలు చేసినందుకు. శంకుస్థాపనలు చేసి ఏం సాధించారు? అక్కడ జయసూర్య ఇది ఫ్యాక్టరీ ఒకదానికి ప్రారంభం చేశాడు. 1100 మందికి ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళు ప్రకటించి 300 మందికి మాత్రమే ఇచ్చారు. కంపెనీ ఏం చెబుతుంది? 3,000 మందికి ఇచ్చాము మేము ఉపాధిని చెబుతున్నది. ఎక్కడిచ్చారు 3,000? కన్స్ట్రక్షన్ వర్క్లో పాల్గొన్న వాళ్ళందరినీ లెక్కేసి వీళ్ళందరికీ ఉపాధి ఇచ్చినట్టు చెబుతున్నారు. ఇప్పుడు అన్ని చోట్ల అదే లెక్క. కాబట్టి తప్పుడు లెక్కలు చెప్పి, అబద్ధాలు చేసి 2018లో బీజేపీ కర్నూలు, ఇదే కర్నూలులో సభ పెట్టి టీడీపీని తిట్టు తిట్టకుండా రాయలసీమ డిక్లరేషన్ అని పెట్టి 20,000 కోట్లు స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరి వీళ్ళు ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో కూడా అధికారంలో వాటాదారు. కనీసం ఈ ఏడాదిలో బీజేపీ ఒక్కసారి కూడా ఈ రాయలసీమ ప్యాకేజ్ గురించి మాట్లాడిన పాపాన పోలేదు. క్యాబినెట్లో కానీ, శాసనసభలో కానీ వాళ్ళ చేతుల్లో అధికారం ఉంది. మరి ఇవ్వచ్చుగా, ఎందుకు ఎవరు అడ్డం పడ్డారు ఇవ్వకుండా వాళ్ళని? అక్కడ ప్రాజెక్టులు, చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు, అది ఆర్డిఎస్ ప్రాజెక్టు కానీ, మన వేదావతి ప్రాజెక్టు కానీ, ఇది గుండ్రేవుల ప్రాజెక్టు కానీ, ఈ ప్రాజెక్టులకి వేటికి 1,000-1,100 కోట్లు ఇస్తే అయిపోయే ప్రాజెక్టులు. అందరినేవా 125 చెరువులకి కనెక్షన్ ఇస్తే కొన్ని వేల ఎకరాలు వస్తాయి. చెరువుల కనెక్షన్ లేదు, 40 చెరువులకి ఇచ్చారు ఇప్పుడు ఈ 10 ఏళ్లలో. నీళ్ళను వృధాగా పోతున్నాయి, పోయి ఏట్లో కలిసిపోతా ఉన్నాయి.
ఎందుకని చేయలేదు అభివృద్ధి? ఎవరు అడ్డం పడ్డారు? అభివృద్ధి అభివృద్ధి అని రోజు ఒక మంత్రం, ఒక తారక మంత్రం చదివినట్టు చదువుతారు తప్ప ఇదంతా అభివృద్ధి కాదా? ఈ అభివృద్ధి కాకుండా ఎవరు అడ్డం పడ్డారని మేము అడుగుతా ఉన్నాం. అందుకని వాళ్ళ అభివృద్ధి అనేది బూటకము. వాళ్ళ రాయలసీమ డిక్లరేషన్ ఒక నాటకం, ప్రజలను వంచడానికి, మోసం చేయడానికి, దాన్ని కవరప్ చేసుకోవడానికి ఈరోజు జీఎస్టీ పేరుతోటి మేము బ్రహ్మాండంగా రాయితీ ఇచ్చామంటున్నారు. ఎంత ఇచ్చారు? మన రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది మాకు 8,000 కోట్ల నష్టం వచ్చింది, అయినా మేము త్యాగం చేస్తున్నామని. అంటే 8,000 కోట్ల వాళ్ళకి ఆదాయం వస్తే ప్రజలకు మిగులు అని. అంటే ఎంత మిగిలింది? 1,600 రూపాయలు సంవత్సరానికి తలకి, అంటే రోజుకి 4 పైసలు.